గుడివాడ రాజకీయం వేడెక్కింది. పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ రాజకీయం గరంగరంగా మారింది. కుప్పంలో చంద్రబాబు గెలవరని గతంలో కొడాలి నాని చేసిన సవాల్ను గుర్తు చేస్తూ టీడీపీ నేతలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మరోవైపు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడలో రాజకీయం హీటెక్కింది. గుడివాడ వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి పేర్ని నాని రావడంతో ఉద్రిక్తత నెలకొంది. చీకట్లో కన్ను కొడితే పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు చించేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. గుడివాడలో పోటాపోటీ ఫ్లెక్సీలతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. పూర్తి సమాచారాన్ని మాకు రెస్పాండ్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. శ్రీనివాస్, గుడివాడలో అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పేర్ని నాని ఇక్కడ రాబోతున్నారు. అయితే పేర్ని నాని గత 3 రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలకి మొత్తం కూడా టీడీపీ శ్రేణులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గుమడుతున్నారు. అలాగే ఇక్కడ గుడివాడలో కూడా టీడీపీ శ్రేణులు కూడా పేర్ని నాని ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల మొత్తం కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మనం చూడొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక లేడీస్ పేర్ని నాని కనుక వస్తే వాళ్ళకి చీర బొట్టు ఇవన్నీ కూడా ఇచ్చేందుకు వాళ్ళంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. అదే ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడతాక ఇక్కడ టీడీపీ శ్రేణులు ఉన్నారు. వాళ్ళని చూస్తాం. ఎందుకు మీరు ఇంత ఆవేశంగా ఉన్నారు? పేర్ని నాని కానీ కొడాలి నాని కానీ ఇక్కడికి వస్తే ఎందుకు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం? అసలు పేర్ని నాని వాడు ఒక బియ్యం దొంగ. మచిలీపట్నంలో బియ్యం దొంగతనం చేసి పెనాల్టీ కట్టి ఒక దొంగలా తిరుగుతున్నాడు బెయిల్ పెట్టుకుని. ఆడు వాళ్ళ గుడివాడ వచ్చే మీటింగ్ ఏంటి? రామన్న అడ్డా ఇది గుడివాడ. రాము గారు 53,040 ఓట్లు మెజార్టీతో గెలిచారు రాష్ట్రంలో. అలాంటి రాష్ట్రంలో గుడివాడలోకి పేర్ని రావడానికి కుదరదు. ఆడు ఇష్టం వచ్చిన నోరు పారేసుకుంటాడు. లోకేష్ బాబుని పారేసుకుంటాడు. ఆల్రెడీ ఆడు బ్యానర్ చినిగిపోయింది. బాబు గ్యారంటీ కాదని చెప్పి ఆడు బ్యానర్ కట్టాడు. అందుకని పేర్ని నానికి గుడివాడ వస్తే ఆడు అద్దాలు పగిలిపోతాయి. ఆడి సినిమా వేరుగా ఉంటుంది. గుడివాడ రామన్న అడ్డా. ఎందుకు అంటే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మీరు అందరూ ఖండిస్తున్నారు? ఎందుకంటే గత 2 రోజులుగా పేర్ని నాని అనేక మీటింగ్లో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. మొత్తం కూడా రప్ప అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతుంది. అన్నింటి మీరు తప్పుపడుతున్నారు. వాడు వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు. వాడు పేరుని కిట్టుగాడు ఒక దొంగ. ఈడు ఒక బియ్యం దొంగ. ఈడు ఫ్యామిలీ దొంగ. ఈడు దొంగ వచ్చి వేరే ఊళ్ళోకి వెళ్ళి వేరే జిల్లాలకి వెళ్ళి చెప్తున్నాడు గుడివాడ రావడానికి కుదరదు. గుడివాడ రానితే రానేము ఖచ్చితంగా.